Wow, yummy and beautiful. డ్రై ఈస్ట్ వేసుకోవాలి. విస్కర్తో వేసిన ఈస్ట్ని షుగర్తో కలిపి మనం ఇప్పుడు బేస్ కోసం కావాల్సిన రెడీ చేసుకోవాలి. ఇవి మన పిజ్జా పైన టాపింగ్స్ కావాల్సిన రా మెటీరియల్స్. మేము ఎంత ఆర్గానిక్ గా తయారు చేయబోతున్నాం అంటే ఆఖరికి సాస్ కూడా మేమే ప్రిపేర్ చేయబోతున్నాం. చూడండి, 4 టమాటాలు తీసుకున్నాం. ఇప్పుడు మా అందరిలోకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి టమాటాలు పోస్తున్నాడు. ఇలా పొయ్యి మీద పెట్టుకున్నాడు. సారీ అవర్ బ్యాడ్, ద స్టవ్ ఈజ్ నాట్ నైస్. ఫస్ట్ టైం లాగింగ్ చేస్తున్నందుకు ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. సాస్ కోసం టమాటాలు వేడెక్కుతున్నాయి. గ్లెన్ అనే కంపెనీ చాలా బాగుంటుంది, మేము అన్నీ అవి వాడతాం. ఇప్పుడే బిగ్ బాస్కెట్ నుంచి ఫ్రెష్గా మష్రూమ్స్ వచ్చాయి, బటర్ మష్రూమ్స్. మధ్యలో గుడ్డు తీసాము, కట్ చేస్తున్నాం. అది టాపింగ్స్ ఆఫ్ డ్రైడ్ టొమాటో. దీన్ని కూడా ఆర్గానిక్ గా ఐకియాలో కొన్న కత్తితో చేయబోతున్నాం. అటెంప్ట్ మటర్ కేస్ చేయబోతుంది. సెక్షన్ 182-302 ప్రకారం మేము కొన్న మష్రూమ్స్ చాలా అందంగా మరియు పెద్దగా ఉన్నాయి. ఇందులో మనకి కావలసిన ప్రోటీన్ సోర్స్ వెజిటేరియన్స్ కి దొరుకుతుంది. వీటిని ఇలా చక్కగా సన్నంగా తురుముకుంటే మనం పిజ్జా పైన టాపింగ్స్ ని వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా మనం ప్రీహీట్ చేసుకొని వెళ్ళి పడుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టాపింగ్స్ అన్ని మనం దీంట్లో ఇలా పెట్టి జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. Wow, yummy and beautiful.